ప్రేయింగ్ విత్ ఆల్ పవర్ ఇన్ ద స్పిరిట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో 18లో మొదట్లో ఆత్మ వలన అని ఉంటుంది. సో మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆత్మ వలన, ఆత్మ మూలమున, ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెయ్యాలి. ఎందుకంటే మనకు ప్రార్థన ఎలా చెయ్యాలో సరిగ్గా తెలియదు. మనకు ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క సహాయము అవసరము. రోమీలకు రాసినప్పుడు 8వ అధ్యాయంలో 26వ వచనం ఇట్లా చెప్తోంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా, అంటే తెలివితో, వివేకముతో, సరైన రీతిలో ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అండ్ ఆత్మకి దేవుని యొక్క విషయాలు తెలుసు కనుక దైవిక విషయాలతో దైవ చిత్తం ప్రకారం పరిశుద్ధులు విజ్ఞాపన చేయడానికి సహాయపడతాడు. సో పరిశుద్ధాత్మ ప్రేరేపితమైనటువంటి ప్రార్థన అంటారు. ఒక భక్తుడు ఎడ్విన్ కీత్ ఆయన ఏమంటాడంటే, ప్రేయర్ అనేది నా ఆత్మను బయటికి ఊదుట, దేవుని ఆత్మను లోపలికి పీల్చుట. సో ఎప్పుడు కూడా ప్రేయర్లో ఉపేందర్ ప్రేయర్ చేస్తే ఉపయోగం ఉండదు, కానీ ఉపేందర్ని పరిశుద్ధాత్ముడు నింపి ప్రేరేపించి ప్రార్థన చేపిస్తే ఉపయోగం ఉంటుంది. సో నా ఆత్మను బయటకు ఊదేస్తున్నాను, దేవుని ఆత్మను లోపలికి పీల్చుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. అట్లాంటి ప్రార్థన బలంగా ఉంటుంది, అట్లాంటి ప్రార్థన స్థిరంగా ఉంటుంది, అట్లాంటి ప్రార్థన గొప్ప జయాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్ముడు చంచలమైనటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్ముడు అపవిత్రత గురించి ఆలోచింపనివ్వడు, అపవిత్రతను కోరుకోనివ్వడు, అపవిత్రత వైపు మనల్ని అడుగులెయ్యనివ్వడు. కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుడి చిత్తంలో ఉంచుతాడు, సరైన యోగ్యతతో ప్రార్థించే సహాయము చేస్తాడు. 1 కొరింథీ 14వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఉంది, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. ప్రవక్తల ఆత్మలు ఎవరైతే దేవుడి ఆత్మ కింద, ఆయన అధికారం కింద ఉంటారో వారి ఆత్మలు వారి స్వాధీనంలోనే ఉంటాయి. హోలీ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్ని పోగొట్టుకోడు, ఆశా నిగ్రహాన్ని కోల్పోడు. కనుక ఆ వ్యక్తి ఆత్మీయ జ్ఞానముతో ప్రార్థించుటకు అవకాశం ఎక్కువ. క్రీస్తు మనస్సు ఏంటో పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తాడు, ఇస్తాడు. క్రీస్తు విజ్ఞాపన ఏంటో, ఆ భారం ఏంటో మనకు నేర్పుతాడు. కనుక మనము ఆత్మీయంగా ప్రార్థన చేయగలం. చాలా మంది అంటుంటారు, ప్రార్థనలో నేను మోకరిల్లినప్పుడు నా యొక్క ఆలోచనలు ఎట్టెట్టో వెళ్ళిపోతున్నాయి, మై థాట్స్ ఆర్ వాండరింగ్, నా ఆలోచనలు ఒక చోట ఉండట్లేదు, నేను ఇక్కడ మోకరిల్లాను, ప్రార్థనలో ఉన్నాను, కానీ ఎక్కడికో పోతున్నాయి. రెండవది, నాకు వికెడ్ థాట్స్ వస్తున్నాయి, నాకు దుష్టమైనటువంటి హేయమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. మూడవది, నాకు వరల్డ్లీ థాట్స్ వస్తున్నాయి, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నీ అంతటి నువ్వు ప్రార్థన చేస్తే వాటిని అధిగమించలేవు, కానీ ఆత్మపూర్ణుడవుగా ప్రార్థన చేస్తే వాటన్నింటినీ కూడా నీవు అధిగమించగలవు.